तेलंगाना देखिए न्यूज़ में आप तमाम का खैर मुकदमे बढ़ते हैं। खबर की जानिब कोतवाल रच्चाकुंडा सुधीर बाबू ने किया प्रेस से बात। बताया गया कि गैंग का किया पर्दाफाश। राजस्थान से हैदराबाद ये लोग एमडीएमए और ड्रग्स लाकर बेचने का काम अंजाम दे रहे थे। 4 लोगों के सिलसिले में एसओटी मीरपोर्ट पेट पुलिस की जानिब से गिरफ्तार किए जाने की तल्ला बताई गई। सिलसिले में तमाम तर को राजस्थान से हैदराबाद लाकर यहां पर एमडीएमए और दीगर ड्रग्स को बेचने का काम अंजाम दे रहे थे। प्राइवेट बस के जरिए राजस्थान से हैदराबाद लाकर ये कारोबार कर रहे थे। इत्तला की बुनियाद पर पुलिस ने कार्रवाई करते हुए इन्हें आखिरकार दर दबोचा। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। మనము కంటిన్యూ చేసినటువంటి ఫైట్ అగేన్స్ట్ డ్రగ్ పెడ్లర్స్ పట్టుకోవడము, డ్రగ్ యాక్టివిటీని కంటైన్ చేయడం, వీటి మీద మనం ఫోకస్ చేసాం. దాంట్లో భాగంగానే ఎట్ అనదర్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. ఇందులో 1 crore వర్త్ ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 grams హెరాయిన్, దెన్ ఎండిఎంఏ 32.1 gram ఎండిఎంఏని సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉన్న నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం. ఇందులో నరేంద్ర బిష్నాయ్, ప్రవీణ్ బిష్నాయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ నలుగురిలో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మనం లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది పీపుల్ గాట్ రూట్స్ ఇన్ రాజస్థాన్ ఆర్ గెటింగ్ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లోనే ఎక్కువ సర్క్యులేషన్ వస్తుంది. సో వీ ట్రై టు పుట్ యూ ఇన్ ద పర్స్పెక్టివ్ దట్ దిస్ ఈస్ ద న్యూ ట్రెండ్. వీ హ్యావ్ బీన్ అనలైజింగ్ ఆల్ ద అఫెన్సెస్ అండ్ దట్ ఈస్ వీ ఆర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫరెన్స్ యాజ్ ఫర్ ద ఫ్లో ఆఫ్ డ్రగ్స్ టు హైదరాబాద్ ఇస్ కన్సర్న్. దీంట్లో ఈ డ్రగ్స్ను తీసుకురావడము, ఇలా వాళ్ళు వాడటం, కన్జ్యూమ్ చేయడం, అలానే నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనీ మొబిలైజ్ చేసుకోవడం ఉద్దేశంతో వీళ్ళు ఈ పెడ్లర్గా మారుతున్నారు. డ్రగ్స్ అమ్మడము, ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లా జరుగుతుంది. దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ పైన వాట్ యు కాల్ లైక్ అడిక్షన్ లేకున్నా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం మూలంగా వాళ్ళని కలిసి పార్టీస్ లాగా స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దెన్ దే ఆర్ మేకింగ్ అడిక్ట్స్, డిపెండెన్స్ పెంచేస్తున్నారు దాని మీద. సో ఇటువంటిది మనము మొగ్గలోనే తుంచి చేస్తే దిస్ నాట్ గో టు ద డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ పోకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఫోకస్ వేలో ఈ అప్రోచ్ తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే ఈ వీళ్ళు స్మగ్లింగ్ తీసుకొచ్చిన తర్వాత బస్లో కానీ వేరే ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే బ్యాగేజ్లో నన్ను అక్కడ కవర్ చేసి పెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత ర్యాపిడో ఉంటాయి కదా, ఇవి వాళ్ళ ద్వారా ఆర్డర్ తెప్పించుకుంటున్నారు దిస్ బైక్స్ వీటిల్లో. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఏరియా ఆఫ్ ఫోకస్డ్ కన్సర్న్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, లైక్ హౌ టు ఎలా పంపించాలి, ఎలా చేర్పించాలి కన్జ్యూమ్ చేసే వాళ్లకు ఈ పెడ్లర్స్, ఇట్లా డిఫరెంట్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ కోసం చేస్తున్నారు. దానికోసం మేము ఇంటెన్సిఫై చేస్తున్నాం పెట్రోలింగ్, దెన్ విజిబుల్ పోలీసింగ్, దెన్ ఎనీ ఇన్ఫర్మేషన్ క్విక్ రెస్పాన్స్ కూడా చేస్తున్నాం. అందుకోసం కమిషనరేట్లో మేము పెట్టుకున్న గోల్ ఏంటంటే విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ యూటిలైజేషన్ ఫర్ ద బెటర్ సర్వీస్ డెలివరీ టు ద పీపుల్. సో ఈ విధంగా మనము చేయడానికి కోసమే వీ ఇంట్రడ్యూస్ ఫుడ్ పెట్రోలింగ్ ఇన్ ద ఏరియా. ఎవ్రీ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి మన వాళ్ళు కలవడం, ప్రజలతో అక్కడ ఉన్నటువంటి సమస్యలు, హెల్త్ నీడ్స్ తెలుసుకోవడం, దాని తర్వాత అదే విధంగా ప్రణాళికను రూపొందించుకోవడం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఆ డివిజన్ పరిధిలో లేకపోతే కమిషనరేట్ పరిధిలో అలా ప్లాన్ చేస్తున్నాం. దీనిలో భాగంగానే వీఆర్ గెటింగ్ క్విక్ బ్రేక్ త్రూస్ యాజ్ ఫర్ ద డ్రగ్
కన్సైన్మెంట్ సీజర్ ఇస్ కన్సర్న్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా సీరియస్ ఇంప్లికేషన్ ఉంది. ఇది కమర్షియల్ క్వాంటిటీ ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడం చూస్తున్నారో వాళ్ళ ఒక ప్రాపర్టీని కూడా కన్ఫిస్కేట్ చేయడానికి కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఎక్కువగా మా ఫోకస్ కన్విక్షన్ రేట్ మీద పోవాలి. అక్యూజ్ని తీసుకురావడం పట్టుకోవడంతో పాటు బెటర్ కన్విక్షన్ రేట్ తీసుకొచ్చి మన సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేసే ఉద్దేశం ఏదైతే మనం సెట్ చేసుకున్న గోల్ను దాని ప్రకారము మనము ఈ యాక్టివిటీని చేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు అక్కడ చాలా తక్కువ రేటుకు తీసుకొచ్చేసి అక్కడ 4,000 to 5,000 రూపీస్ తెచ్చింది కూడా ఇక్కడ 20,000, అంటే డిపెండింగ్ ఆన్ ద డిమాండ్. హౌ డ్రగ్ అడిక్ట్స్ దే లాస్ట్ ఫర్ థింగ్స్ లైక్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఎక్కువ రేటు కూడా వీళ్ళు పే చేసి వాళ్ళను వీళ్ళ చుట్టూ తిప్పుకునే విధంగా ఈ పెడ్లర్స్ తయారవుతున్నారు. సో వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ యాజ్ పర్ లా తీసుకోవడం జరుగుతుంది. దీని శిక్ష కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు 10 years నుంచి కూడా ఎక్కువ పడే ఉంది. కాబట్టి సింపుల్ అఫెన్స్ కాదు, ఇది సీరియస్ అఫెన్స్గా దీన్ని గుర్తించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా మేము చేస్తున్నాం. దీంట్లో మీరు ప్రెస్ మిత్రులు కూడా స్టూడెంట్ కమ్యూనిటీస్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఇటువంటి పార్టీస్లో ఎక్కువగా స్పెండ్ చేస్తారో అటువంటి వాటిలో ఈ కన్జంప్షన్ ఉంటే మీరు మాకు ఇన్ఫామ్ చేయాలి. మీ ఇన్ఫర్మేషన్ మేము కాన్ఫిడెన్షియాలిటీ ఉంచి మేము తప్పకుండా ఇటువంటిది యాక్టివిటీని కంటైన్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం. ఇది మీకు తెలుసు, ఇంటర్స్టేట్ గ్యాంగ్ మేబీ ఇంతకన్నా వేరే రామిఫికేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే కూడా మేము కంటైన్ చేయడానికి చూస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, వీఆర్ సెండింగ్ టీమ్స్ టు అదర్ స్టేట్స్ ఫ్రమ్ వేర్ ది డ్రగ్స్ ఆర్ కమింగ్. Our SOT teams and other teams would go to different states to following the procedure established, so that ఇంకా బెటర్ వేలో మేము కన్విక్షన్ రేట్ పెంచే విధంగా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం.